రేవంత్ సర్కార్పై కేటీఆర్ మండిపడ్డారు. పుష్కర తెలంగాణ ముష్కరులు పాలైందన్నారు. సొంత రాష్ట్రం కోసం కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో కేటీఆర్ పాల్గొన్నారు. మరి ఇన్ని పాటలు విన్న తర్వాత ఒకసారి కేసీఆర్ గారు రాసిన ఒక పాటను కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆనాడు ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఎవరిలో కూడా మరి మళ్ళీ తెలంగాణ వస్తుందా అనే అనుమానం ఉన్న వారందరి అనుమానాలు పటాపంచలు చేయడానికి కేసీఆర్ గారు స్వయంగా కలం పట్టుకుని రాసిన పాట ఒక చరణం. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ గారు రాసిన పాట. ఇదెవరో వేరో కవో కళాకారుడో రచయితనో రాసిన పాట కాదు. స్వయంగా కేసీఆర్ గారు తాను కలం బట్టి, ఇది ఒక్కటి కాదు, కేసీఆర్ గారు ఇందాక దేశపతి గారు చెప్పినట్టు ఎన్నో వందల సందర్భాల్లో కవులతో కళాకారులతో వందల గంటలు గడిపి వారితో, ఎందుకంటే ఒక పాట 1000 మాటలతో సమానం కాబట్టి వారి నుండి ప్రేరణ పొంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి తాను చేసిన ఎన్నో పాత్రల్లో అదొక పాత్ర. కళాకారుడిగా, కవిగా, రచయితగా కేసీఆర్ గారు ఎన్ని అద్వితీయమైన పాత్రలు పోషించినారో ఆ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మీ అందరికీ తెలుసు.